నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడే కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత మరియ యొద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకు, దేవుని వలన కృప పొందుతుంది. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అనే పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకున్నాడు గనుక పుట్టబోవ శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు నిన్ను దీవించునుగాక. మరియా గర్భవతి అట. ఇది ఎంత అవమానం! నాకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతి అట. ఒక స్త్రీ పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే లోకం ఏమనుకుంటుంది? ఎటు చూసినా లోకులు కాకలే కూస్తారే. నేను భరించలేదు. మరియ భర్త అయిన యేసుకు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడును ఉద్దేశించాను. ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, యోసేపు, యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనక భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదరు. నేను ప్రభు దాసుడను, నీ మాట చెప్పున జరుగును గాక. ఇదిగో ప్రజలందరికీ తెలియజేయనదేమనగా సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. కావున అందరూ ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణాలలోని గ్రామాలకు వెళ్ళి పేర్లను నమోదు చేయించుకునవలెను. వంశంలో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళి వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక వారు స్థలము కొరకు ఒక ఇంటిని దర్శించిరి. ఏమిటి, మీకేం కావాలి? మేము గలీలలో నజరేతు నుండి వచ్చాము. నా భార్య 2 చూలాలు. ఈ రాత్రికి పడుకోవడానికి స్థలం ఏమైనా ఉంటే ఇవ్వగలరా? స్థలమా? మాకే సరిపోదు. ఇప్పటికే ప్రజా సంఖ్య పుణ్యమా అని ఇల్లంతా కిటకిటలాడుతుంది. ఒక్క గది కూడా ఖాళీ లేదు. స్థలం లేదమ్మా. ఎవరు? మీకేం కావాలి? మేము గలీలలో నజరేతు నుండి వచ్చాము. నా భార్య 2 చూలాలు. ఈ రాత్రికి పడుకోవడానికి స్థలం ఏమైనా ఉంటే ఇవ్వగలరా? స్థలమా? మాకే సరిపోదు. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. అమ్మ ఆగండి.
మీ భార్య పరిస్థితిని బట్టి నాకు చాలా జాలిగా ఉంది. మీకు అంగీకారం అయితే మా పశువుల పాకలో కొంచెం స్థలం ఉంది. ఈ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకోండి. చాలా సంతోషం అమ్మా. మీ సహాయం నాకు వందనాలు. అరే చిన్నోడ పెద్దోడ పండుడా ఈరోజు చలి బాగా ఎక్కువ ఉందిరా. చలికాలంలో చలి లేకపోతే ఇంకా ఉంటుందిరా. అరే ముసలివాడికి లోక జ్ఞానం లేకుండా పోయిందిరా. లోక జ్ఞానం అంటే ఏంట్రా? ఏమైనా తినేదా? కొంచెం ఉంటే నాకు పెట్టరా. ఎప్పుడూ తిట్టుకోలే, ఇందాకలే కదరా కుంభలు కుంభలుగా తిన్నా. నేనా కుమ్మలు కుమ్మలుగానా? అదెప్పుడో మన ముందు తిన్నాను. ఏ ఆపండ్రా మీ తిండుకోవాలా? ఆ ముసలాడికి ఏదో చలి వస్తున్నట్టు కదా, పెద్దోడు కట్టెలు పట్టుకురారా. ఏంటి ఎంత మాట అన్నా? నన్ను పట్టుకొని కట్టలు తెమ్మంటావా? అసలుకే పెద్దోడిని. భయం అని చెప్పరా. నాకా భయమా? భయం కాకపోతే మరెళ్ళరా. అరే చిన్నోడా నువ్వు కూడా రారా, నాకు భయం లేదని నీకు తెలియాలిగా. సరే పక్కరా. అరే అక్కడ చూడరా ఏదో తెల్ల కనబడుతుంది. దెయ్యం కలరా? ప్రభుత్వ వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. భయపడకూడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూచెదరు. సరే పదండ్రా, ఇది పూజించేద్దాం. పదండయ్య పోదాము, యేసుని చూచేద్దాము. పదండయ్య పోదాము, యేసుని చూచేద్దాము. పదండయ్య పోదాము, యేసుని చూచేద్దాము. పదండయ్య పోదాము. హే 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 హే, లోకానికి రక్షకుడు మన కొరకు పుట్టేనంట. లోకానికి రక్షకుడు మన కొరకు పుట్టేనంట. పదండయ్య పోదాము, యేసుని చూచేద్దాము. పదండయ్య పోదాము. హే 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 హే, పదండయ్య పోదాము, యేసుని చూచేద్దాము. పదండయ్య పోదాము. హే హే. దూత తెలిపిన మాటలను ఇది మనకు దేవుడు తెలియజేసి ఉన్నాడు. తనతో చెప్పబడిన మాటలు తాము విన్న వాటిని కన్నవాటిని గొచ్చి దేవుని మహిమపరచుచు సువార్తను ప్రచురము చేసింది. ఆ నక్షత్రం చూచుకుంటూ ఒక మహానుభావుడు జన్మించి ఉన్నాడు అని జ్ఞానులు బయలుదేరి రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. వారు హేరోదును కనుగొనుటకు ఆయన ఆస్థానమునకు వచ్చిరి. దర్శించటకు తూర్పు దేశం జ్ఞానులు వచ్చింది. తూర్పు దేశపు జ్ఞానుల తక్షణమే ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. ప్రవేశమేమిటో ఇది ఆలోచించవలసినదే.
అంత చిక్కకున్నది. జయము జయం మహారాజా. మేము తూర్పు దేశపు జ్ఞానులము. నా పేరు కాస్వార్, నాది హిందూ దేశం. నా పేరు వెంకటేశ్వరు, నాది ఈజిప్ట్ దేశం. నా పేరు మీటియాలు, నాది గ్రీసు దేశం. ఆశ్చర్యులు కండి. మీ రాకకు కారణం యూదుల రాజా పుట్టిన వాడిని పూజింపవచ్చితిమి. యూదుల రాజా. నేను రాజుగా ఉండగా వేరొక రాజు పుట్టడమా? మహామంత్రి, మన ఆస్థానంలో ఉన్న పండితులు పిలిపించి అతను ఎక్కడ పుట్టినో తెలుసుకోరండి. జయము జయము మహారాజా. ప్రభు, యూదుల రాజుగా పుట్టబోవాడు యూదా బెత్లెహేములో పుట్టునని చాలా కాలం క్రితం ప్రవక్త ప్రవచించాడు. చూడండి జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువును పూజించి రండి. నేను వెళ్ళి అతను పూజించదు. ఇంకా మీకు సెలవు. చిత్తం మహారాజా. యుద్ధ సూర్యుడును యోదయ రాజు తరతరముగా పాలించగల శక్తి గలవాడును. నేను రాజుగా ఉండగా వేరొక రాజు పుట్టడమా? అసంభవం. అలా జరగడానికి వీల్లేదు. ఆ పుట్టిన వాడిని బ్రతికించడచో నాకే ప్రమాదం, నాకే ప్రమాదం. ప్రభువు జన్మించిన పిమ్మట ఆ ప్రభువును దర్శించుటకు గొల్లలు వచ్చి ఆ ప్రభువును దర్శించుకుని స్తోత్రగానాలతో స్తోత్రార్పణను జరిపించిరి. దేశపు జ్ఞానులము చూచి వచ్చితిమి. కొండలు లోయలు నీవు వచ్చితివి. రాత్రి వింత తార రాజతేజ రమ్య
నేర్చుకుని చేస్తాను.